బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంలోనే కవితపై బహిష్కరణ వేటు వేశారు. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కవిత కాంట్రవర్సీ కామెంట్ చేయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె గ్రౌండ్ లెవెల్లో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాత్రం కేసీఆర్ సస్పెండ్ చేస్తున్నట్లయితే నోటు విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆమె ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, ఆమె మొత్తానికైతే ఆమె చేస్తున్న పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు మొత్తానికైతే ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమె చేసిన కార్యకలాపాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఆమెను మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే చాలా కాలంగా ఏదైతే వరంగల్లో జరిగిన విజయోత్సవ సభ దగ్గర నుండి మాత్రం కల్వకుంట్ల కవిత పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. చాలా కాలం నుండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆమె అనేక కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు పైన కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిన్న బీసీ ఘోషల్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం కాలుష్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం వీరిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన దీనంతటికీ కారణం ఏదైతే సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు వీళ్ళు చేయబట్టే మా నాన్నకు ఇలాంటి మరక వచ్చింది, లేదంటే అసలు యాక్చువల్ గా ఈ కాలుష్యం ప్రాజెక్టులో కేసీఆర్ ఎటువంటి అక్రమాలు చేయలేదు, మొత్తానికైతే హరీష్ రావు, సంతోష్ రావు ఇవన్నీ అక్రమాలు చేశారని చెప్పేసి ఘాటన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆమె మాత్రం ఏదైతే అమెరికాకు వెళ్లే ముందు కూడా ఆమె మాత్రం రాసిన లేఖ బయటికి రావడంతో, ముఖ్యంగా ఆ లేఖ బయటికి రావడానికి కారణం కూడా హరీష్ రావు, సంతోష్ రావు వలన ఆ లేఖ బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఆ సంతోష్ రావు పైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమెను మాత్రం సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే ఏదైతే కల్వకుంట్ల కవిత ఉందో కల్వకుంట్ల కవిత ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నట్లు చేస్తుంది. రాబోయే కాలంలో తప్పకుండా ఆమె కొత్త పార్టీ పెడుతుందనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అందరు ఆ పార్టీ కార్యకర్తల మధ్య మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావుపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.